పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి మేము కొలరాడో ట్రిప్కి వచ్చామన్నమాట. ఇక్కడ నిన్న నైట్ వింటర్ స్టార్మ్ అయింది, సో ఫుల్ స్నో పడింది. మా హోటల్లో నుంచి వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఒకసారి మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. See the view. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వ్యూ. అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. నేను ఇక్కడే నుంచొని చాలాసేపు టైం పాస్ చేశాను. చాలా స్నో అయితే పడింది. ఇప్పుడు మేము మా కార్ తీసుకొని వెళ్ళడానికి ఎంత కష్టం అవుతుందో చూడాలి. మేమైతే రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి స్కీయింగ్ చేద్దాం అనుకున్నాము. ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము స్కీయింగ్కి. సో మాకు వచ్చేసి 1 to 4 అనమాట. 4 hours ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, అంటే నేర్పిస్తారు ఫస్ట్, అండ్ నెక్స్ట్ మనం కొంతసేపు అక్కడే స్కీయింగ్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి అది ఒక 5-10 minutesలో ఉంటుంది. మేము డెన్వర్ నుంచి వింటర్ పార్క్కి నిన్న నైటే వచ్చేసాము. అక్కడ చూసారా చాలామంది స్నో గేమ్స్ ఆడుతున్నట్టున్నారు. అక్కడ ఒక దాన్ని ఏమంటారు స్నో మొబైల్ అంటారంట. మీకు కనిపిస్తుందో స్నో బైక్. అండ్ ఇంకా స్కీయింగ్ అయితే బుక్ చేసుకున్నాం కదా 1 to 4. ఇంకా మేమైతే ఇప్పుడు 11 అవుతుంది టైము. ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోవాలన్నమాట స్కీయింగ్కి. ఇది మేమున్న హోటల్లో. ఇదంతా మా లగేజ్. ఎంత లగేజ్, జాకెట్స్, మేము కార్ కోసం ఇది వచ్చేసి హోటల్ బయట నుంచి వ్యూ. ఇంకా మేము హోటల్ చెక్అవుట్ చేసేసి లంచ్కి అయితే వెళ్తున్నాము. వింటర్ యాక్టివిటీస్ 1కి స్టార్ట్ అవుతాయి మాకు. మేము స్కీయింగ్ ఆల్మోస్ట్ ఒక 1 week ముందే బుక్ చేసుకున్నాము. మాకు ఆల్మోస్ట్ $130 పడింది ఒక్కొక్కళ్ళకి. అండ్ దాంట్లో రెంటల్స్ ఇంక్లూడెడ్. ఇంకా ఆ యాక్టివిటీస్కి సంబంధించి కొన్ని హెల్మెట్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఆ ప్రైస్లో ఇంక్లూడెడ్ ఉండే. ఈ వింటర్ పార్క్ అనేది డెన్వర్ నుంచి 1.5 hours ఉంది. సో ఇక్కడే రిసార్ట్స్ అవన్నీ చాలా ఉంటాయి. మనం ముందే బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి కూడా వస్తుంది. అండ్ చాలా చాలా వింటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బట్ మేము ఇక్కడ వచ్చేసి ఓన్లీ స్కీయింగే బుక్ చేసుకున్నాము. ఆ డే మాకు స్నో బైక్ కానీ ఇంకా స్నో ట్యూబింగ్ కానీ అలాంటివి ఏమీ అవైలబుల్గా లేకుండే అనమాట. సో అందుకే ఇది ఒక్కటే బుక్ చేసుకున్నాం మేము. ఇంకా మా లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. మాకు ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes పడుతుంది. ఇలా రోడ్ మీదకి వెళ్ళంగానే అక్కడ మాకు కొంచెం కార్ స్కిడ్ కూడా అయ్యింది. ఫుల్ ఐసీ ఉన్నింది బాగా. బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట వెనకాల. నాకు చాలా బాగా నచ్చింది వ్యూ అయితే. అద్భుతం. చేతులు చల్లగా అయిపోతున్నాయి. ఒక చేతికి అయితే గ్లౌజ్ వేసుకున్నా, ఇంకో చేతికి ఇంకా వేసుకోవాలి. వింటర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ ఫీ వచ్చేసి ఆల్మోస్ట్ మాకు $18 అలా పడినట్టుంది. పర్ డేకి $63. బట్ సమ్ అవర్సే మేము తీసుకుంది. సో మాకు ఆల్మోస్ట్ $18 to $25 మధ్యలో పడింది. అంత ఐడియా లేదు. ఇంకా రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. లంచ్ చేద్దామని చెప్పి ఆగాము. ఏం ఫుడ్ ఉంటుందో చూడాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఏం తినాలో అర్థం కావట్లేదు. మెన్యూ అయితే చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. అక్కడ మొత్తం ఇంటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో మేము బుక్ చేసుకున్న దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్కీయింగ్కి బుక్ చేసుకున్నాం కాబట్టి దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ రెంట్కి ఇస్తారు.
గ్లాసెస్, ఇంకా బూట్స్ అలాంటివన్నీ. సో అవన్నీ ఇంకా తీసుకొని వెళ్ళాలి. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మొత్తం వింటర్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్. నాకు తెలిసి మేము కూడా అక్కడికే వెళ్తామేమో. మా హోటల్లో నుంచి కూడా ఇది కనిపించింది యాక్చువల్లీ. ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఇక్కడ పైన హైయెస్ట్ పాయింట్కి వెళ్ళడానికి గండోలా రైడ్ ఉంది. ఇదంతా కింద జారుతుంది ఫుల్. నార్మల్ షూస్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జారి కింద పడతాము. ఇది కొంచెం స్నో షూస్ కాబట్టి ఆగుతున్నాయి, లేకపోతే నేను ఎన్నిసార్లు కింద పడేదాన్ని ఈ పాటికే. ముందు బుక్ చేసుకున్నాను. సో అవి ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. మా రిజర్వేషన్స్ చెక్ చేసి నాకు స్కీ ఎక్విప్మెంట్ కానీ. నాకు ఈ క్యాబ్ భలే క్యూట్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నాకు తెలిసి స్నో బూట్స్ ఇస్తారనుకుంటా ఇక్కడ. అవి సైజెస్ చెక్ చేసుకోవాలి మేము ఇక్కడ. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను యాక్టివిటీ చేయడానికి. ఎట్లా చేస్తారేమో నాకు కూడా తెలీదు. సో లెట్స్ సీ. మన షూస్ ఎక్కడ పెట్టాలి? సో ఇక్కడ వాళ్ళు షూస్ ఇస్తారు. మనం ఆల్రెడీ షూస్ వేసుకొని వస్తాం కాబట్టి అవి లాకర్లో పెట్టుకోవాలి. మన బ్యాగ్స్, ఇంకా షూస్ ఇట్లాంటివన్నీ. ఇక్కడ సైజ్ అయితే చెక్ చేస్తుంది, మన లెగ్ ఎంత సైజ్ ఉంది అని చెప్పి. దాన్ని బట్టి షూస్ ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ చాలా షూస్, చాలా సైజెస్ ఉన్నాయి. దీని ప్రైజెస్ ఇవన్నీ నేను మేబీ లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకొని, నేను ఆన్లైన్లో బుక్ చేశాను కాబట్టి అంత ఐడియా లేదు. ఒకసారి చెక్ చేసి లాస్ట్లో పెడతాను ఎంత అవుతుంది అని చెప్పి. మేము ఓన్లీ స్కీయే తీసుకున్నాము, స్కీయింగ్ ఒకటే తీసుకున్నాము. స్నో ట్యూబింగ్ అది వేరే దగ్గర తీసుకున్నాము, బికాజ్ ఇక్కడ అవైలబిలిటీ లేకుండే స్లాట్స్ మేము చేయాలనుకున్న టైం. యా షూర్. చాలా వియర్డ్గా ఉన్నాయి షూస్. Somewhere like a 90-degree angle. You don't want them too high, you don't want them too low, but Okay. somewhere around there. Yeah, sure. Thank you so much. వాళ్ళు ఇచ్చిన మనీ వేసుకున్న తర్వాత ఇదైతే నా లుక్. చాలా హెవీగా ఉన్నాయి. ఇంకా ఆ బూట్స్ అయితే చాలా చాలా బరువుగా ఉన్నాయి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎంత వియర్డ్గా ఉన్నాయో నేను నడుస్తుంటే ఆ షూస్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెట్టుకున్న గ్లాసెస్ అయితే దీనికి సెట్ కావంట. సో అక్కడ స్నో గ్లాసెస్ అని విడిగా ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి $60 అట్లా పడింది ఒక్కొక్క పేరు. మీరు ముందే ప్రిపేర్డ్గా వెళ్తే స్కీయింగ్కి అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే ఫస్ట్ వాల్స్ అయితే వాళ్ళు నేర్పించారు. ఇంకా తర్వాత అయితే నాకు కొంచెం బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా టాప్ ఆఫ్ ది హిల్కి వెళ్ళాను. కొంచెం హాఫ్ టాప్కే వెళ్ళాను అనమాట, మరీ ఎక్కువ వెళ్ళలేదు. అక్కడ నుంచి స్కీ చేశాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట అది చేసిన తర్వాత. ఇంకా కంటిన్యూస్గా ఒక 2-3 టైమ్స్ అట్లనే పైనుంచి స్కీయింగ్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ అయితే చైర్ లిఫ్ట్లో వెళ్ళి పీక్ పాయింట్కి వెళ్తాము. అక్కడ నుంచి కూడా స్కీయింగ్ చేయొచ్చు, బట్ మేము ఇంకా అంత నేర్చుకోలేదు కాబట్టి జస్ట్ మేము చూడడానికి వెళ్తున్నాము. అక్కడ సన్సెట్ అవుతుంది ఈ టైంకి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో ప్లేస్, నాకైతే ఎంత బాగా నచ్చిందో. నేను ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను కానీ అంత క్యాప్చర్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ పైన అయితే చాలా చాలా బాగుంది. మేము వెళ్ళిన ప్లేస్ కాకుండా ఇంకా ఫుల్ స్నో ఉంది. ఇదంతా వచ్చేసి డే 1. మేము డే 2 ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం.